హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మనందరికీ తెలుసు వెస్ట్ బెంగాల్లో ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగినటువంటి హత్యోదంతం గురించి. మరి దాని తర్వాత ఆ కేసులో చాలా ట్విస్టులు మనం చూస్తూనే ఉన్నాం. ఆ కేసు ఇప్పుడు సిబిఐ హ్యాండిల్ చేస్తుంది. మరి ఆ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఒక బిల్లును తీసుకొచ్చింది. అదే అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్ అన్నటువంటిది. సింపుల్ గా చెప్పాలి అంటే యాంటీ రేప్ బిల్ అన్నటువంటి నేమ్తో ఈ బిల్లుని ప్రవేశపెట్టింది అక్కడి అసెంబ్లీ. అంతేకాదు దీన్ని అక్కడ ఉన్నటువంటి సభ ఏకగ్రీవంగా ఆమోదించింది కూడా. మరి ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఈ బిల్లు? ఈ బిల్లులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి? మనము ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇలాంటి చట్టాలు తీసుకురావటం అన్నటువంటిది ఇది కొత్తనా అంటే కాదు. ఆల్రెడీ ఇంతకుముందు ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ చూసాము, చాలా చట్టాలని చూసాం. మరి చట్టాలని తీసుకొచ్చారు కదా, ఏం మార్పు అన్నటువంటిది జరిగింది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిల్ ఏదైతే ఉందో ఈ బిల్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ని గనక మనం గమనిస్తే అందులోనూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిల్ అన్నటువంటిది నేషనల్ గా ఉన్నటువంటి కొన్ని లాస్ లో కొన్ని మార్పుల్ని సూచించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రిమినల్ చట్టాలు అన్నటువంటి ఉన్నాయి. ఏంటి, ఇంతకుముందు ఐపీసీ, సిఆర్పిసి ఉండేవి కదా, వాటి స్థానంలో ఇప్పుడు వచ్చినటువంటి ఒకటి భారతీయ న్యాయ సంహిత కానివ్వండి, అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత కానివ్వండి, వీటిలో చాలా ప్రొవిజన్స్ లో మార్పు అన్నటువంటిది రావాలి అన్నట్టుగా ఈ బిల్ అన్నటువంటి చెప్పింది. ఇది మాత్రమే కాదు, 2012వ సంవత్సరంలో పోక్సో చట్టం అన్నటువంటి తీసుకొచ్చాం కదా. అంటే ఏంటి, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. మరి దీంట్లో కూడా మార్పుల్ని ఈ బిల్ అన్నటువంటి సూచించింది. మరి దీని ప్రకారం, ఈ బిల్లు ప్రకారం ఏంటి అంటే, ఎవరైనా ఈ రేప్ జరిగిన తర్వాత అంటే అత్యాచారం జరిగిన తర్వాత ఆ బాధితురాలు ఎవరైతే ఉంటారో తను కోమాలోకి వెళ్ళిపోయినా లేదు చనిపోయినా కూడా అలాంటి పర్సన్ కి ఖచ్చితంగా డెత్ పెనాల్టీని విధించాలి అన్నట్టుగా ఇందులో ప్రొవిజన్స్ ని తీసుకొచ్చారనమాట. డెత్ పెనాల్టీ. అంతేకాదు ఒకవేళ ఎవరైనా రేప్ చేశారు, అత్యాచారం చేశారు అంటే అలాంటి వాళ్ళకి పెరోల్ అన్నటువంటిది ఇవ్వకుండా, పెరోల్ లేకుండా లైఫ్ ఇన్ప్రిజన్మెంట్ అన్నటువంటిది వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టుగా ఈ చట్టం తీసుకొచ్చింది. అంతేకాదు మనకి తెలుసు ఏంటి, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ పోక్సో చట్టం ఇలాంటి వాటిలో కూడా చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు కదా. సో ఒకవేళ అత్యాచారం చేసినటువంటి పర్సన్ మైనర్ అయినా, అంటే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా అలాంటి వాళ్ళకి కూడా ఎక్సెప్షన్స్ అన్నటువంటివి ఉండకూడదు, వాళ్ళకు కూడా కఠిన శిక్షలు అన్నటువంటివి ఉండాలి అన్నట్టుగా ఈ బిల్ అన్నటువంటిది చెప్తోంది. అలానే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత, ఛార్జ్ షీట్ అంటే ఏంటి అసలు, మనకి ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్ ఇలా ఉంటాయి. సో అందులో ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొదటగా వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేసి రాసుకుంటారు కదా, దాన్నే ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం. అంటే మనం ఏదైతే కంప్లైంట్ ఇస్తామో ఆ కంప్లైంట్ ని ఇలా రిజిస్టర్ చేస్తారనమాట. మరి ఛార్జ్ షీట్ అంటే ఏంటి? ఇక్కడ ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అంటే, ఎఫ్ఐఆర్ కి ఛార్జ్ షీట్ కి మధ్య డిఫరెన్స్. ఎఫ్ఐఆర్ లో ఫస్ట్ మనం ఏం జరిగింది అనేసి తెలిసిన తర్వాత దాన్ని అక్కడ రికార్డ్ చేస్తారు. కానీ ఛార్జ్ షీట్ లోకి వచ్చేసరికి ఆ ఇన్సిడెంట్ రికార్డ్స్ ఉంటాయి, దాంతో పాటుగా ఎవిడెన్సెస్, అంటే పోలీస్ వాళ్ళు దానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తారు కదా, ఎంక్వైరీ చేసిన తర్వాత సాక్ష్యాధారాలు ఏవైతే దొరుకుతాయో వాటిని ఈ ఛార్జ్ షీట్ లో ఉంచుతారు. సో అది ఛార్జ్ షీట్ అంటే. అయితే ఇలాంటి కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి 36 రోజులు 36 days కి మరణ శిక్షని విధించేలాగా, అంటే డెత్ పెనాల్టీని విధించాలి అన్నట్టుగా ఇందులో చెప్పారనమాట. ఇది కాకుండా సామూహిక అత్యాచారం చేసినా లేదా యాసిడ్ దాడులు చేసినా వాళ్ళకి కఠిన శిక్షలు అన్నటువంటి విధిస్తారు. అలాగే ప్రతి జిల్లాలోనూ ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తారనమాట. టాస్క్ ఫోర్స్, ఆ టాస్క్ ఫోర్స్ పేరేంటి, అపరాజిత టాస్క్ ఫోర్స్ అంటాము. వీళ్ళు అక్కడ ఏదైనా అత్యాచారానికి సంబంధించి కానీ, యాసిడ్ దాడులు జరిగినప్పుడు కానీ, ఇంకేదైనా సెక్షువల్ వైలెన్సెస్ కేసులు వచ్చినా అలాంటి వాటిని ఈ టాస్క్ ఫోర్స్ అన్నటువంటిది డీల్ చేస్తుంది. అలాగే ఏవైనా బలాత్కార కేసులు వచ్చినా లేదంటే యాసిడ్ దాడి ఘటనలు జరిగినా అలాంటి సమయంలో మనం పబ్లిక్ గా ప్రచురించటం, అంటే దాన్ని పబ్లిష్ చేయటం, అది కూడా కోర్టు పర్మిషన్ లేకుండా పబ్లిష్ చేస్తే అది శిక్షార్హం, అంటే పనిషబుల్ అఫెన్స్ అన్నట్టుగా ఈ బిల్ అన్నటువంటి చెప్తోంది. ఇలా చాలా ప్రొవిజన్స్ ఈ బిల్లులో యాడ్ చేశారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి, నిజంగా ఇలాంటి కేసెస్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఆ కేసెస్ తర్వాత ఇలాంటి చట్టాలు తీసుకొస్తూనే ఉన్నారు. ఇటు మనం చూసాం 2012వ సంవత్సరంలో ఏమైంది, ఢిల్లీలో నిర్భయ
కేసు అన్నటువంటి చూసాం కదా. సో ఈ నిర్భయ కేసు తర్వాత చట్టాన్ని తీసుకొచ్చారు 2013వ సంవత్సరంలో. సింపుల్ గా చెప్పాలంటే నిర్భయ చట్టం అనేసి పిలుస్తాం, అవునా? మరి నిర్భయ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు ఏమన్నా తగ్గాయా? మరి దీనికన్నా ముందు చాలా ముందు 1973లో ముంబైలో ఏం జరిగింది? అరుణా షాన్బాగ్. మనం చదువుకునే ఉంటాం అరుణా షాన్బాగ్ కేసు గురించి. మరి ఈమెకేమైంది? హాస్పిటల్లోనే ఈమెని రేప్ చేయటం జరిగింది. అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక స్వీపర్. సో ఆమె దాంతో మాట్లాడలేకుండా కదలలేనటువంటి పరిస్థితుల్లో 41 సంవత్సరాలు అలాగా బెడ్ రిడన్ అయిపోయారు. మరి దీని తర్వాత చాలా చట్టాలని చాలా కఠినతరం చేశారు. మరి దాంతో ఏమన్నా ఆగిపోయాయా? పోనీ మనకి సుప్రీంకోర్టు విశాఖ గైడ్ లైన్స్ అనేసి ఇచ్చింది. విశాఖ గైడ్ లైన్స్ ఎగ్జామ్ లో అడగచ్చు. విశాఖ గైడ్ లైన్స్ అన్నటువంటి దేనికి సంబంధించింది అనేసి. దేనికి సంబంధించింది? వర్క్ ప్లేస్ లో ఉమెన్ హరాస్మెంట్ ని నిర్మూలించాలన్నటువంటి లక్ష్యంతో తీసుకొచ్చారు. సో 2013లో దీనికి సంబంధించి చట్టం కూడా తీసుకొచ్చారు. ఏంటి? సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ అనేసి. దాని తర్వాత మరి వర్క్ ప్లేస్ లో సెక్షువల్ హరాస్మెంట్ అన్నటువంటిది ఉమెన్ మీద తగ్గిందా అన్నటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు 2023లో సుప్రీంకోర్టు దీని మీద రివ్యూ చేసింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఫెయిల్యూర్, ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు సరిగ్గా అన్నట్టుగా సుప్రీంకోర్టే చెప్పింది. మరి ఉమెన్ సేఫ్టీ గురించి మనం ఇన్ని మాట్లాడుతూ ఉన్నాము, ఇన్ని చట్టాలని తీసుకొస్తూ ఉన్నాము, మరి దాని ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది ఎక్కడుంది? పోనీ వీటన్నింటికన్నా ముందు 1972లోనే ఏమైంది? మహారాష్ట్రలో ఒక జైల్లో ఒక యంగ్ ఆదివాసీ ఉమెన్ ని అక్కడ ఉన్నటువంటి పోలీస్ మెన్ రేప్ చేయటం జరిగింది. దానికే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. మరి ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నటువంటి కొద్ది హైదరాబాద్ లో కూడా మనం చూసాం లాస్ట్ టైం. నగర శివార్లలో ఒక పర్సన్ ని అత్యాచారం చేసి తగలబెట్టేయటం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రొటెస్ట్లు చేయటం, జరిగిన తర్వాత చట్టాలు తీసుకురావటం, ఇవన్నీ బానే ఉన్నాయి. ఇప్పుడు నిర్భయ చట్టం తీసుకొచ్చిన తర్వాత నిర్భయ ఫండ్ లేదా నిర్భయ నిధి అనేసి తీసుకొచ్చారు. ఆ నిర్భయ ఫండ్ కింద 2013 నుంచి 2023 మధ్య కనీసం 50% నిధుల్ని కూడా ఖర్చు చేయలేదు. మరి వర్కింగ్ అన్నటువంటిది సరిగ్గా ఉంది అనేసి ఎలా చెప్తాం? అట్లానే వర్క్ ప్లేసెస్ లో అయినా ఉమెన్ కి సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ అన్నటువంటివి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ సీసీటీవీ ఫుటేజెస్ అన్నటువంటివి, సీసీటీవీ కెమెరాస్ అన్నటువంటివి ఎంతవరకు వర్క్ చేస్తూ ఉన్నాయి? వాళ్ళకంటూ ఒక రెస్టింగ్ ప్లేస్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? సపరేట్ వాష్రూమ్స్ లేనటువంటి వర్క్ ప్లేసెస్ కూడా చాలా వరకు ఉంటూ ఉన్నాయి. మరి ఇన్ని సేఫ్టీ ఇష్యూస్ ఉంటున్నప్పుడు ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి? మరి దీనికి వే ఫార్వర్డ్ ఏంటి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషనల్ మెజర్స్ అన్నటువంటివి తీసుకోవాలి. వర్క్ ప్లేస్ లో కానివ్వండి లేదా బయట ప్లేసెస్ కానివ్వండి, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని కల్పిస్తున్నారో వాళ్ళు ముందుగా ఉమెన్ సేఫ్టీ మీద వాళ్ళు మెజర్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఇన్స్టిట్యూషనల్ మెజర్స్ అన్నటువంటివి తప్పనిసరి. సో వాళ్ళకి కావాల్సినటువంటి నెససరీ సేఫ్టీని సెక్యూరిటీని అందించాలి. ఆ ఉమెన్ ఫోర్స్ ఎవరైతే పని చేస్తూ ఉంటారో వాళ్ళు సేఫ్ గా సెక్యూర్ గా ఆ ప్లేస్ లో పని చేసుకోగలుగుతున్నాం అన్నప్పుడు ఆ అవుట్పుట్ కూడా సరిగ్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి ఏంటంటే, ఉమెన్ సేఫ్టీ మీద మనం చాలా మాట్లాడుతూ ఉంటాం, కానీ ఉమెన్ సేఫ్టీకి సంబంధించి మనకు ఉండేటటువంటి ఇంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి, అలాగే అవుట్కమ్ ఏదైతే వస్తుందో దానికి మధ్య చాలా గ్యాప్ అనేటటువంటిది ఉంటుంది. ఈ గ్యాప్ ఉండటం వల్ల ఏమవుతోంది? ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు డెత్ సెంటెన్స్ ఇవ్వండి, డెత్ పెనాల్టీ అన్నటువంటిది తప్పకుండా విధించాలి అనటం, లేదు అంటే ఎన్కౌంటర్ చేసేయండి, ఇలాంటి ఈ విషయాలే మనం ప్రజల నుంచి బయటికి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. అవునా? ఎన్కౌంటర్ చేసేస్తే వాళ్ళకి న్యాయం జరిగిపోయింది, తొందరగా సత్వరమైనటువంటి న్యాయం జరిగింది అన్నటువంటి మాటలు మనకు వినపడుతూ ఉన్నాయంటే ఉమెన్ సేఫ్టీకి సంబంధించి ఇంటెంట్ అవుట్పుట్ మధ్య గ్యాప్ అన్నటువంటిది ఉంది అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. అట్లానే అవేర్నెస్ ని బిల్డ్ చేయటం. అవేర్నెస్, అందులో ఎలాంటి అవేర్నెస్? ఇలాంటి పనులు చేస్తే ఇలాంటి కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి అన్నటువంటిది. రెండవది సైకలాజికల్ బిహేవియర్, ఇలా చేయటం తప్పు అన్నటువంటి ఇంటెంట్ ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినప్పుడే. మనము చట్టాలు తీసుకురావటం చాలా ఈజీ, దాన్ని అమలు చేయటం చాలా ఈజీ,
కానీ దాని ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది మన యొక్క బిహేవియర్, సైకలాజికల్ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది, ఎస్పెషల్లీ ఇలాంటి విషయాల్లో అయితే. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటూ ఉంటాం, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేసి, అలాగే ఈక్వాలిటీ కావాలి అనేసి, ఇలాంటి చాలా మాటలు వింటూనే ఉంటాం, అవునా? కానీ వీటికన్నా ముందు ఉమెన్కి సేఫ్టీ, సెక్యూరిటీ ఇవి కల్పించగలగాలి. అకౌంటబిలిటీ అన్నటువంటిది ఉండాలి, పాలసీ చేంజెస్ అన్నటువంటివి ఉండాలి. అప్పుడే మనం సేఫ్ మరియు ఈక్విటబుల్ ఫ్యూచర్ని ఎన్ష్యూర్ చేయగలము. అంతే తప్ప ఈ లాస్ని అంటే చట్టాలని తీసుకొస్తే సరిపోదు, బిహేవియరల్ చేంజ్ అన్నటువంటిది తప్పనిసరి. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.